వెల్కమ్ టు జెర్రీ టేల్స్. అనగనగా రామాపురం అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం జీవిస్తుంది. ఆ కుటుంబానికి అధిపతి రామయ్య, కష్టపడే రైతు. అతని భార్య సీత, ప్రేమతో కుటుంబాన్ని కాపాడే గృహిణి. వారికి 2 కుమార్తెలు. పెద్దది రాధ, చిన్నది హేమ. రాధ చాలా తెలివైనది, మృదువైన మనసు కలిగిన అమ్మాయి. హేమ మాత్రం చలాకీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయి. అదే గ్రామంలో పెరిగిన అబ్బాయి రవి. రవి మరియు రాధ చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. వారు కలిసి పాఠశాలకు వెళ్ళేవారు, కలిసి ఆడుకునేవారు. అలా ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత రవి తండ్రికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. అందుకే రవి కుటుంబం గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. సంవత్సరాలు గడిచాయి. రవి విదేశాల్లో చదువు పూర్తి చేశాడు, మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ అతని మనసులో మాత్రం ఎప్పుడూ రాధే. ఒకరోజు అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను తిరిగి వెళ్తాను నా ప్రేమ కోసమని. రవి మళ్ళీ రామాపురానికి వచ్చాడు. గ్రామం చాలా మారిపోయింది, కానీ అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. రాధ ఇంటి ముందు నిలబడి రవి వెళ్ళాలా వద్దా అని భయంతో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో రామయ్య వచ్చి అడిగాడు, ఎవరు మీరు అని. రవి, నేను చిన్నప్పటి రాధ బాల్య స్నేహితుడని చెప్పాడు. ఇంతలో రాధ బయటకు వచ్చింది. ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. మాటలు రావడం లేదు, కళ్ళల్లో మాత్రం ప్రేమ, ఆనందం, బాధ అన్నీ కలిసిపోయాయి. రవి తన మనసులో ఉన్న ప్రేమను రామయ్యకు చెప్పాడు. నేను విదేశాల్లో ఉన్నా, నా మనసు ఇక్కడే ఉంది, రాధను పెళ్లి చేసుకోవాలని వచ్చాను అని చెప్పాడు. మొదట రామయ్య అంగీకరించలేదు, కానీ సీత, హేమ మరియు రాధ భావాలను చూసి తరువాత ఆయన హృదయం కరిగింది. గ్రామంలో పెద్దగా పెళ్లి జరిగింది. రామాపురం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. హేమ నవ్వుతూ అక్క పెళ్లిని చూసింది. సీత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. రామయ్య గర్వంగా నిలబడ్డాడు. రవి మరియు రాధ వారి బాల్య ప్రేమను నిజం చేసుకున్నారు. Don't forget to like, share and subscribe